250. సార్ 200 వేసుకోండి. 200 into 200 ఎంత? దీంట్లో ఎంత వచ్చింది? మధ్యలో వరి ఉందిగా, మధ్యలో వట్టి వేరు ఉందిగా కదా. ఇలా మనం నీళ్ళు ఉన్నాయని తెలిసిన పంట ఒకటే వరి పెడుతున్నాం. చాలా పంటలు చేయొచ్చు కదా. అదే నేను డ్రాయింగ్లో మీకు చెప్పాను అనుకోండి, అర్థం కాదు, చూపిస్తే అర్థమైందిగా. ప్రతిదానికి ఎలా ఉందా లేదా? ఉన్నాయా? గలయాక సపోర్ట్ ఇంకా కట్టలు పెట్టాల్సిందే పెట్టకపోయినా ఉన్నాయి. ఇక్కడ పెట్టిన కొన్ని పెట్టలేకుండా ఉన్నాయి కూడా చూడండి. సార్ వరి మొత్తం అంతవరకు వేసుకోవచ్చా సార్? లోపల వరకు వేసుకోవచ్చు, వర్షాకాలం గట్టు వరకు వేసుకోవచ్చా? ఇది ఎంతకాలం సార్ దానికి? ఒక 500 1 year ఒక గెల. ఫస్ట్ ఇయర్ 1 year, తర్వాత 9 months గెల వచ్చేస్తాయి. గలయాక చెట్టు తీసేయాలా అంటే పులిక ఆకు దీన్ని ఫెర్టిలైజర్ అంటే మన ఎరువుగా తయారవుతుంది వల్ల అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా సార్ వరి పొలంకి? అంటే ఎరువు ఒకే టైప్ ఆఫ్ ఎరువు అయిపోవడం వల్ల నేను కట్ చేసి అక్కడ మంచిగా చేయండి. ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పిల్లనే పెడతాం. ఇప్పుడు దాని గెల స్టార్ట్ అయింది కదా, దాని కింద ఒక పిల్లలు స్టార్ట్ చేస్తాం, చెట్టునే రిమూవ్ చేస్తూ ఉంటాం. ఎక్కువేం కావు. ఎందుకు ఎక్కువ అవుతాయి? మనం ఒకదానికి ఒకటే పిల్ల వేస్తాం, పిల్లలు వచ్చేంత వరకు రిమూవ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దీనికి పిల్ల రాలా, గెల రాలా, దీనికి పిల్లలు ఉన్నాయి కింద ఉన్నాయా? లేవు కదా, అవి రిమూవ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడైతే గెల స్టార్ట్ అయిందో దానికి పిల్లలు ఇది మెయింటైన్ చేసుకోవాలి. సో అందుకే నెక్స్ట్ నుంచి 3-4 months కవర్ అవుతుంది. ఆల్రెడీ పిల్ల వచ్చేస్తుంది కాబట్టి గెల ఫస్ట్ 1 year, నెక్స్ట్ నుంచి తగ్గుతుంది. 9 months 8 months కూడా నెక్స్ట్ ఇయర్ గెల వచ్చేస్తుంది. అది మీకు అన్ని నెంబర్లు ఇస్తా. డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వచ్చా, దానికి షేడ్ ఉండాలా అని? అవును. ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాం అది పెట్టి 9 months అయింది. మీరు ఇప్పుడు వచ్చారు, మరి నీడ ఉన్నా ఎండ లేకపోయినా నీళ్ళు చచ్చిపోయి ఉండేదిగా, ఇంకా ప్రశ్నలు ఎందుకు? సన్లైట్ మారుతుంటుంది మారినప్పుడు డాన్సింగ్ షేడ్ అరటి ఆకులు ఉన్న దాంట్లో గాలి కదిలినప్పుడు వచ్చేయండి సరిపోతాయి కదా. డైరెక్షన్ మారుతూ ఉంటుంది, తూర్పు నుంచి పడమరకి. ఇది తూర్పు కదా, ఇట్లా మారుతున్నప్పుడు పడమరకి. అంటే ఎట్లా వేసుకోమంటారు? బెడ్స్ కూడా తూర్పు పడమ నేను చెప్పేది. ఓకే, పాలేకర్ గారు అదే చెప్తారు, ఇది చెప్తారు. ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు నాకు తూర్పు పడమర బాగుంది. తూర్పు పడమర వల్ల మనకి ఇది కోస్టల్ ఏరియా, మరి గాలి వచ్చేది తూర్పు నుంచి పడమర ఎక్కువ. విండ్ బ్రేక్ పెట్టుకుంటే అటు ఇటు వెదురు పెట్టుకుంటాం, గాలి నియంత్రించాలి. దీంట్లో తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం తీర ప్రాంతం కదా, ఇది ఎక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడ బతుకుతున్నాను కాబట్టి ఇప్పుడున్న సవాళ్ళు నేను గమనించింది నాకు ఇది సముద్రానికి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా తూర్పు పడమర పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది. పాలేకర్ గారు ఫస్ట్ బుక్లో తూర్పు పడమర రాశారు, తర్వాత ఉత్తర దక్షిణం కూడా రాశారు. ఇప్పుడు ఎలానే పెట్టుకోండి అంటారు. మీకు తూర్పు పడమర పెట్టిన మోడల్ ఉంది, ఉత్తర దక్షిణ పెట్టిన మోడల్ కూడా ఉంది. ఇక్కడ సాయంత్రం చూపిస్తా, తర్వాత వెదురు ఇవన్నీ కూడా అవతల ఉన్నాయని కూడా చూపిస్తా. మధ్యాహ్నం మీరు టిఫిన్ చేస్తే 4 గట్లు వేసినప్పుడు ఇంకా తూర్పు పడమర ఏముంది సార్? ఎలా అయితే 4 గట్లు చేసేస్తున్నాను. ఈ మోడల్ పాలేకర్ గారు చెప్పింది కాదు, ఇది నేను చెప్పేది 5 layers సార్. ఇది ఇప్పుడున్న పరిస్థితులకి డబ్బులు ఎక్కువ ఎలా సంపాదించాలి డెల్టాలో వాళ్ళకి నేను తయారు చేసుకున్నాను. ఇది ఆయన పుస్తకంలో లేదు. ఇంకోటి మన ఛాలెంజెస్, మనకి ఏమైనా ఇబ్బందులు అనేది మనం గ్రహించి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. పాలేకర్ గారి పుస్తకాల్లో ఉన్నాయన్నీ ఆయన సొంతంగా ఆయన చేసినవి కొన్ని ఉంటే, కొన్ని ఫార్మర్స్ చేసేవి బెస్ట్ ప్రాక్టీస్ చేసినవి వాళ్ళ స్ట్రగుల్స్కి వాళ్ళు నిలబడి చేస్తారు. పాలేకర్ గారు అన్ని చోట్ల తిరగలేరు కదా దేశం మొత్తం.
ఒక్కొక్కడు మేధోశక్తి ఎక్కువ ఉంటుంది రైతుకి, వీళ్ళు ఎందుకు చేయకూడదు అది. అది పాలేకర్ గారు చూసిన తర్వాత దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అట్లా వచ్చింది ఆ పుస్తకం. అన్నీ అన్నీ అంటే అన్నీ కాదు, అబోవ్ 60-70% పాలేకర్ గారు ఆయన భగవంతుడు ఆయన. మిగిలినవన్నీ అంటే ఏంటంటే ఇలాంటివి వాళ్ళకున్న పరిస్థితులు, నీరు, ఎద్దడి, మట్టి, వాతావరణం, వీటి తగ్గట్టు రైతులు మాట్లాడేది. అలా మనకి సముద్రం డయాగ్రామ్ చూసుకుంటే 25 కిలోమీటర్స్ కూడా ఉండదు. ఓకే. దానివల్ల ఈ ఏరియా చేసుకున్నారు. మొన్నకు వచ్చినప్పుడు అన్నీ నిండిపోతాయి వర్షాలు. ఇక్కడ రైతు భయంతో బతుకుతాడు. అప్పుడు ఇది ఉందనుకోండి, మరి 15 ఏళ్ళ నుంచి మరి తుఫాన్లు వస్తున్నాయి కదా, మరి అది చెట్టు ఇక్కడ ఎలా ఉంది? మన పెద్ద తుఫాన్ వచ్చింది కదా, ఏది దాని పేరు? రీసెంట్గా 6-7 నెలల క్రితం మెంత. మరి ఇక్కడ తీరం దాటింది అది 25 కిలోమీటర్లు. మరి చెట్లు పడిపోవాలిగా. 4-5 నెలలు 5-6 నెలలు అయింది అది వచ్చి. మరి పడిపోతే ఎన్ని కాయలు ఎక్కడ ఉండే? అట్లా పడితే ఉంటాయి. మధ్యలో పసుపు మనకి ఇబ్బంది కాదు, ఒట్టివేరు ఇబ్బంది కాదు. ఎంత వస్తుందో తెలిసింది ఎంతమ్మా. అసలు వరి ఒకటి మోనోక్రాప్ ఎందుకు చేయాలి? ఆదాయాలు ఉన్నాయి, వేరే మార్గాలు చేసుకుంటూ దానికి చూపించడానికి ఇలా తయారు చేశారు. ఈ క్షేత్రం ఎన్ని ఎకరాలు సార్? 12 అరటి మన రీసెంట్గా ఇది శివరాత్రి రోజున ఇది ఒక వెరైటీ. ఇప్పుడు మొదట చేసిన వాళ్ళకి ఘనజీవామృతం ఉండదు కదా సార్, వాళ్ళు ఏం చేయమంటారు సార్ మరి? వేస్ట్ ఇప్పుడు బయట మార్కెట్లో మనకు దొరుకుతుంది కదా వేస్ట్, మన ఘనజీవామృతం దొరకదు, లేదు ఉండదు కదా సార్ మొదట చేసిన. ఆవు ఉన్నది, ఆవు తెచ్చుకోవాలి కదా. మీరు ఆవులు పెట్టుకుంటే ఘనజీవామృతం వస్తుంది. అంటే మొదటగా మనకు మార్కెట్లో వేస్ట్ డీకంపోజర్ అని ఇంకేవేవో ఉంటున్నాయి. మీరు ఆవుని తెచ్చుకుని వ్యవసాయం చేయాలి, రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. పక్క దేశీ ఆవు అయి ఉండాలి సార్. అంటే పక్కాగా ఇలా చేయాలంటే పక్కా దేశీ ఉండాలి. ఉన్న ఆవులు వాడుకుందాం అనుకుంటే పర్సంటేజ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి సార్? ఇది 6 months కింద వచ్చింది ఒకటి. దాంట్లో 9 monthsకి తీయాలి, 5.5-6 months కింద వచ్చింది. ఆయిల్ ఎక్స్పెక్ట్ చేస్తారా సార్? ఆయిల్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇంకా మెచ్యూర్ కాలేదు, ఆయన అరోమా ఉండదు అండి సార్. అది ఎంత హైట్, ఇప్పుడు పైప్ వేస్తాం కదా సార్, ఎంత హైట్లో మొక్క పెట్టుకోవాలి? అంటే ఆ మొత్తం మట్టి పైకి పైన పెట్టాలా? అన్ని మీరు ఇది ఒట్టివేరు సార్. పైపైనే చేస్తే పైన ఇది లాగాలంటే మనం సాయిల్ నుంచి లాగలేదు. ఓకే. ఇప్పటికి జీవామృతమే, అన్నిటికీ మందు జీవామృతం, అదే మందు కాదు. అంటే మా ఫుడ్ హోటల్ ఉంది బంకర్లో, అక్కడ అరిటాకులను తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. తిన్నారు వేసి కొంచెం జీవామృతం తల్లి ఆ రోజు వచ్చిన ఎద్దులు ఉన్నాయి, ఎద్దు కానీ ఆ పేడని వేసి నాన్ దేశీ ఆవులతో తయారు చేసిన దానికి దీనికి పర్సంటేజ్ ఏమన్నా అంటే అది ఎంత పర్సంటేజ్? అసలు అది నేచర్కి అగెనెస్ట్ అండి. పర్సంటేజ్ అసలు జీరో అనుకోవచ్చు. చేయకూడదు. దేవుడు ఒకటి ఇచ్చాడు మనకి దేశీ ఆవు. అవును. ఎర్రగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. మోపురు ఉన్నది, గంగడు ఉన్నది, దేశీ ఆవు. కింద నడ దగ్గర నుంచి ఎలా కదా దాన్ని గంగడోలు